హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. రైట్. అయితే ప్రశాంత్ కిషోర్ అంటే ఒకప్పుడు 2019 ఎలక్షన్స్ టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా కీలకంగా తన పాత్ర అయితే పోషించాడు. దాని తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసాడు. ఇప్పుడు కూటమి గెలుస్తుందని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోలింగ్ కొన్ని సంస్థల ద్వారా సర్వేలు అయితే బయటకు వచ్చాయి. కొన్ని ఫిగర్స్ అయితే బయటకు వచ్చాయి. అవన్నీ కూడా వాస్తవాలు కాదని చెప్పేసి అతను అంటున్నాడు. సో కొంతమంది ఇప్పుడు సైలెంట్ అయిపోయి మీరు ఎవరి కాళ్ళు మంచిగా మీ యొక్క వర్క్ చేసుకుంటే బెటర్ అని కూడా చెప్తున్నారు. సో అతని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ప్రశాంత్ కిషోర్ గారితో గురించి మనం గతంలో కూడా చూసుకుంటే ఆయన గత 20 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉంటూ కూడా ఆయన ఇచ్చిన సర్వేలన్నీ కూడా ఎక్కడ తప్పకుండా వచ్చాయి. అంటే ఇప్పటి వరకు కూడా అది గ్రహించి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని అడ్వైజర్గా పెట్టుకోవటమే కానివ్వండి, ఆయన ఐపాక్ టీంని పెట్టుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చేశారు. సరే, గతంలో జరిగింది. ఆయన్ని సీఎం చేసిన తర్వాత ఎక్కువగా ఫీల్ అయిన వ్యక్తి కూడా ప్రశాంత్ కిషోర్ గారే. జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసిన తర్వాత ఎక్కువగా ఫీల్ అయిన వ్యక్తి కూడా ప్రశాంత్ కిషోర్ గారే. అంటే నేను నా మూలాన ఒక రాష్ట్రం నష్టపోతుంది, ఎందుకంటే ఒక డెవలప్మెంట్ లేదు, అంటే ఎంతసేపు ఉచిత పథకాల మీద ఉంది కానీ రాష్ట్ర అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు. సరే, ఆ ఉచిత పథకాలైనా అని అనుకుంటేనే అది అప్పులు చేసి తీసుకురావటం, రాష్ట్ర ఇన్కమ్ బడ్జెట్ ఎక్కడా కూడా పెరగట్లేదు. సో నా మూలాన ఆంధ్ర రాష్ట్రానికి నష్టం జరిగింది అనేది ఆయన ఫీల్ అవటం కూడా జరిగింది. ఎందుకంటే ఎవరైనా మరీ వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు పనిచేస్తారు, కాకపోతే దాని మూలాన నష్టపోయారు అంటే ప్రశాంత్ కిషోర్ గారి మూలానే 5 ఏళ్ళు నష్టపోయారనేది అయితే ఏపీ ప్రజలకైతే ఆయన చేసిన అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సలహాలు సూచనలతోనే ఆయన 5 ఏళ్ళుకి అపోజిషన్ అంటే 2014 నుంచి 19 వరకు ఆయన ఇచ్చిన సూచనలన్నీ పాటించాడు కదా. ప్రశాంత్ కిషోర్ గారు ఏదైతే చెప్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం, దాని మూలం ఆయన అధికారంకి రావటం, ఇవన్నీ జరిగాయి. సరే, ఆయన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ పరిపాలన ఇవన్నీ చూసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు అయితే బాధపడ్డ మాట కూడా నిజమే. సరే, తర్వాత ఇప్పుడు కూడా ఐపాక్ టీంలో వెళ్ళి ఆయన మొన్న వెళ్ళారు కదా జగన్మోహన్ రెడ్డి, కానీ అక్కడ కూడా ఆయన హ్యాపీగా లేడు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సర్వేలు ఓడిపోతున్నాం అనేదే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ ఆయన ఏంటంటే మేము 151 గెలుస్తాం, 23 పైనే ఎంపీలు గెలుస్తాం అని చెప్పి వచ్చి చెప్పారు బయట వచ్చిన తర్వాత. ఆయన మెసేజ్ పాస్ చేయటం కానీ అంటే యాక్చువల్లీ ఐపాక్ టీంని కలవటం కూడా ఆయనకు అసలు ఇష్టం లేకుండా ఉండేది, వెళ్ళాలనేది ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సో తప్పక వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత ఆ పరిణామాలే కానీ మనం అందరం టీవీలో వినటం జరిగింది. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రపంచం అంతా మన సైడ్ చూస్తుంది, దేశం అంతా మన సైడ్ చూస్తుంది అన్నట్టు చెప్పాడు. సరే, ఏది చూస్తుంది అనేది 4వ తారీఖు వస్తే తెలుస్తుంది. అంటే షాకింగ్ ఇవి న్యూస్లు ఏంటనేది కాదు మేడం. దేశం అంతా చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది అని అది ఎందుకు మీడియా ఛానల్స్ లో రాలేదు? ఒక సెల్ ఫోన్ లో వచ్చిందా రికార్డింగ్ అంటారు? అదే మీడియా ఛానల్ కూడా పెట్టి చెప్పలేదు. ఒక సెల్ ఫోన్ లో చిన్న మెసేజ్ లాంటిది ఫార్వర్డ్ చేయడం, ఎవరో రికార్డ్ చేసింది బయటకు వచ్చింది. అంతేగాని ఆయన మీడియా ముఖంగా కూడా చెప్పింది కాదు. తర్వాత ఐపాక్ టీం అంతా కూడా తీసేయటం జరిగింది, మొత్తం పంపించేయటం జరుగుతుంది. సరే, ఒకవేళ గెలిచేటట్టుంటే పంపించే అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు మీద ఉన్న కోపంతో దాన్ని తీసేస్తున్నాడా తెలియదు. సో దానికిను ప్రశాంత్ కిషోర్ గారికి ఇప్పుడు సంబంధాలు లేవు. గతంలో ఉన్న మాట వాస్తవం, కానీ ఇప్పుడైతే లేదు కదా. ప్రశాంత్ కిషోర్కిను ఐపాక్ టీంకిను ఎలాంటి సంబంధం లేదు అంటే ఇప్పుడు వరకు. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఐపాక్ టీంను కూడా అతను తీసేస్తున్నట్టే జరుగుతుంది. ఎందుకంటే తీసేసే ముందు కూడా వాళ్ళకు ఒక కండిషన్ పెట్టడం ఏంటంటే మీ దగ్గర ఉన్న హార్డ్ డిస్కుల దగ్గర నుంచి ప్రతిదీ కూడా సబ్మిట్ చేసేసి వెళ్ళండి, అలా చేయని పక్షంలో మీ సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వము అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ అభద్రతా భావం అనేది స్టార్ట్ అయిపోయింది, కన్ఫామ్గా ఓడిపోతున్నాము అనేది. సో అందుకని ప్రశాంత్ కిషోర్ గారి ఇచ్చిన మనము ఆయన్ని తప్పుపట్టాల్సింది పని లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఎప్పుడు కూడా ఆయన కెరియర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఆయన ఇది తప్పలేదు, ఆయన చేసిన సర్వేలు ఎక్కడా తప్పలేదు. సో ఖచ్చితంగా ఆయన మీద ఆయన తెలుసు కదా, ఎందుకు దీని మీద టైం వేస్ట్ చేసుకుంటారు, ఎవరెవరో కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఎవరెవరో చెప్తుంటారు కొంతమంది, దాని గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి, ఖచ్చితంగా ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది,
అనేది అయితే క్లియర్ కట్గా చెప్పేశాడు. సో అది జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ గారికి చెడటం మూలాన దాన్ని సస్టైన్ చేయటం కోసం ఈరోజు రేపు కొంచెం ఆ హడావడి సృష్టించడం కోసం, అంటే గెలుస్తున్నారు అని ఒక మీడియాలో ఒక ఇది రావటం, వాళ్ళకి ఇంత వచ్చింది అంత వచ్చిందని ఇంక ఈరోజు రేపు కొంచెం మీడియాలో ఊదరగొడుతుంటారు కదా. వైఎస్ఆర్సీపీ కూడా గెలిచే అవకాశం ఉంది, ఆ సర్వే ఇచ్చింది ఈ సర్వే ఇచ్చింది అని చెప్పటం. అంటే అక్కడ సర్వేల్లో చూసుకుంటే ఒక 4 సర్వేలు ఏదో కొంచెం ఇచ్చారు, కానీ మిగతా సర్వేలు అన్నీ కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు ఖచ్చితంగా. సో ఇవన్నీ చూస్తే ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో ఎక్కడా కూడా తప్పుండే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఆయన ఇచ్చేది ఎప్పుడూ కూడా కరెక్ట్గానే ఉంటుంది. రైట్. అయితే 4వ తేదీ వరకు కూడా అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ 4వ తేదీ తర్వాత ఒకవేళ కూటమి వచ్చింది అనుకుంటే దాని తర్వాత నుంచి అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసేది సీఎం ఎవరు. బయట ఒక టాక్ వినిపిస్తుంది మేడం, పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉంది అని. సో అవి నిజం అంటారా అబద్ధం అంటారా? అలాంటిది అయితే ఏమీ లేదండి. ఇప్పటి వరకు అట్లాంటి అపోహలు కానీ డౌట్లు కానీ ఎవ్వరికీ లేదు. తెలుగుదేశం కేడర్కే కానివ్వండి, జనసేన కేడర్కి కానీ, బీజేపీ కేడర్లో కూడా ఎక్కడా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. సో ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ అలాంటి డౌట్స్ ఏదో కొంతమంది వైసీపీ అల్లర్మూకలు లాంటి వాళ్ళు ఏదో ఒకటి ప్రచారం చేసి ఏదో ఒకటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి ఏదో ఒకటి మాట్లాడుతుంటారు, కానీ అది ఎక్కడా కూడా లేదండి. అలాగే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నారు ప్రమాణ స్వీకారం చేయడానికి, 9వ తారీఖు. సో దాని గురించి ఏం చెప్తారు? ఒక విషయం ఇక్కడ మీకు, తెలుగుదేశం ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఒకటి అది అమిత్ షా గారు అన్నట్టు వచ్చింది. అమిత్ షా గారు ఏమన్నారు, ఏపీలో ఎన్డీఏ కూటమి తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుంది, 9వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందని అమిత్ షా గారు బ్రిటన్లో చెప్పినప్పుడు అది ఆ తారీఖును పట్టుకొని అందరూ అన్నారు. కానీ తెలుగుదేశం అనేది ఇంకా డేట్ ఫిక్స్ చేయటం అట్లాంటివన్నీ ఎక్కడా లేదు. ఎందుకంటే మాకు ఆ భయం ఏమీ లేదు, కాన్ఫిడెంట్గా గెలుస్తాము, గెలిచిన తర్వాతే పెట్టుకుంటాం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి 9వ తారీఖు అని చెప్పాడు, వైజాగ్ అని చెప్పాడు, 9 గంటలకి అని చెప్పాడు. అక్కడ ఆల్రెడీ హోటల్స్ అన్నీ బుక్ చేసేసామన్నారు. ఆల్రెడీ అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు హోటల్స్ బుక్ చేసామన్నారు. అక్కడ బస్సులు అన్నీ మేము బుక్ చేసేసాం, ట్రైన్స్ అన్నీ బుక్ చేసేసాం. అంటే ప్లేస్ మటుకు తెలియలేదు ఇంకా. 9వ తారీఖు అయితే ప్రమాణ స్వీకారం ఉంటుంది అంటున్నారు. ఇంకొకటి, అక్కడ ఏ హోటల్లో చూసినా అన్నీ ఖాళీ ఉన్నాయి. వీళ్ళు బుక్ చేసుంటే ఎందుకు ఖాళీ ఉన్నాయి? ట్రైన్ టికెట్ అనేది మామూలుగానే ఒక నెల ముందే నుంచే చూస్తేనే తత్కాల్లో కూడా మళ్ళీ దొరకవు, అసలు వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే తత్కాల్లో బుక్ చేసుకొని వెళ్తున్నారు. అలాంటిది నెల రోజుల ముందు మామూలుగానే రోజుల వారి అది గడిచిన వాళ్ళకే జనాలకి దొరకట్లా. ఈయనకి ఇప్పుడు ట్రైన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈయన బుక్ చేయడం అవసరమే లేదా, ఎప్పుడూ ఫుల్ అయిపోయి ఉంటాయి ట్రైన్లు. సో ఆ ట్రైన్కి నేను చెప్పాల్సిన పని లేదు. ఇంకా బస్సులు చూస్తే బస్సులన్నీ ఖాళీగానే ఉన్నాయి, ఎక్కడ బుక్ చేసిన ఆనవాళ్ళు కూడా కనపడలేదు. సో ఇవన్నీ ఊరికే మబ్బు పెడతా, అంటే మీడియాలో మాట్లాడుకుంటూ చెప్పటం, అంటే మేము వస్తున్నాం గెలుస్తున్నామని వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటూ ఆనందపడుతున్నారు. సో ఇంతే ఇక్కడ తేడా. కానీ తెలుగుదేశం అయితే ఇంకా 9వ తారీఖు అనేది ఎక్కడా కూడా డేట్ ఫిక్స్ అవ్వలేదు. సో పెడతారు, కానీ 9వ తారీఖు అయితే తెలుగుదేశం అనలేదు, వైసీపీ అంటుంది. ఓకే, మీరు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారు అది కూడా వైసీపీ చెప్పేస్తుందా? మేము ప్రమాణ స్వీకారం చేసేది ఖచ్చితంగా అది అమరావతి క్యాపిటల్ సిటీ కావాలనే ఒక కళ, ఆంధ్రుల కళ కాబట్టి అక్కడే జరుగుతుంది. సో మేమేమి దానిలో దాపరికం ఏమీ లేదు, దాని గురించి మేము చెప్పకుండా స్కిప్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఓన్లీ జరిగేది ఎప్పుడూ కూడా అమరావతి కావాలని, క్యాపిటల్ కావాలని తెలుగువారి కళ కాబట్టి ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది. ఇప్పుడు అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వస్తే అమరావతి మొత్తం పూర్తి చేసేస్తారు 7 సంవత్సరాల్లో? ఖచ్చితంగా అమరావతి చాలా వరకు కంప్లీట్ అయిన దాన్ని వాళ్ళు ఏమీ పని చేసుకోలేక అట్లా బిల్డింగ్లు అన్నీ వదిలేయటం జరిగింది. రోడ్లు కూడా చెట్లు వచ్చేసరికి తయారయ్యాయి. సో అవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా కూడా కన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. సో పోలవరం ఒకటి ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు.